నీకు రైతు రుణమాఫీ అయిందా? అయింది. ఎంత? 1,15,000 అయింది. అంటే ప్రభుత్వం నిలుపుకుందా? నిలుపుకున్నట్టే. అంటే లాస్ట్ టైం ఇటుకి వచ్చినప్పుడు నమ్మకం లేదా ఏదాకా అని చెప్పేసి కొంతమంది అన్నారు ఇదే ఊరు కాడ. ఇప్పుడు నమ్మకం వచ్చినట్టేనా మరి ప్రభుత్వం మీద? పూర్తి స్థాయిలో మూడో విడత అయితే రైతులకు అందరికీ నమ్మకం వచ్చినట్టే. వీటికి రెండు తావాలు అయింది కదా, 1,500,000 అయింది కాబట్టి ఇంకా మూడో విడత ఈరోజు రేపు చేస్తూ అంటారు. అదైతే పూర్తి నమ్మకం వస్తుంది. రేపు 2 లక్షలు అయితే అని నమ్మకం ఉందా మరి? ఈ 2 విడతలు వేసినైనా మూడో విడత చేయడా కంపల్సరీ అయితే అని నమ్మకం ఉంది. 100%. రైతులు ఎట్లుంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద? రైతుల ఒపీనియన్ ఎట్లుంటుంది? రైతులకు మంచి చేస్తుంది కాబట్టి గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది అని చెప్పేసి నమ్మకం అయితే రైతులకు కల్పించారు ఈ ప్రభుత్వం. ఓకే, జనరల్గా రైతులతో కలుస్తూ ఉంటారు కదా, ఏమనుకుంటారు? అంటే ఆడ ఈడ కనబడ్డప్పుడు కానీ నార్మల్గా ఏమనుకుంటారు? కేసీఆర్ 3 విడతలు చేస్తాడు, చేయలేడు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తా అని చెప్పినది, కానీ 6 నెలలు అవుతుంది. 6 నెలలైనా చేస్తా అని చెప్పేసి ఆగస్ట్ 15 లోపు చేస్తాడు, చేసిండు, మాట నిలుపుకున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాం. నీదెంత అయింది? అది 1,60,000. 60,000 అయిందా? సంతోషమేనా మరి? నిన్న వచ్చింది అది మెసేజ్. ఇప్పటికైతే ఆదుకున్నట్టేనా ప్రభుత్వం? ఆదుకుందా మరి? ఇప్పుడైతే ఆదుకున్నట్టు. ఇక మాకు ఈ రైతు బందే ప్రభుత్వానికి రుణం ఉన్నట్టేనా రైతులు మరి? అంటే రైతులు ప్రభుత్వంతో ఉంటారా లేదంటే అలాగేనా? రైతు బంధు వాడితే మాకు సంతోషం ఉంటుంది. ఇంకా రైతు బంధు కూడా వాడాలంట. కొంతమంది వాళ్ళే, ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో రేషన్ కార్డు మీద ఒకళ్ళు 60,000 తీసుకురు, వాళ్ళు 50,000 తీసుకురు. వాళ్ళది ఈడికి కొమ్మంటారు, వాళ్ళకు ఆడికి కొమ్మంటారు. ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళకు, ఇబ్బంది అవుతుంది. వాళ్ళు బాధపడితే ఏడు పోవాలి, మిసి పోవన్నా ఏడు పోవాలి, ఏడ సరి చేస్తారని వాళ్ళు కొంతమంది చెప్పుక తిరుగుతారు. గవరు జనాలు చెప్పుక తిరుగుతారు. మార్పు కావాలి. మార్పు అయితే ఇంకా ఇట్లాంటి మాకు రైతు బంధు ఎత్తురు. రైతు బంధు రాలేదు ఇప్పటికి కూడా, ఇప్పటికి రాలేదు. మరి ఎప్పుడు అది ప్రకటిస్తాడు? ఇప్పుడైతే సంతోషం మెసేజ్ నిన్న వచ్చింది, ఇప్పుడు నాకు సంతోషం అయింది. నిలుపుకున్నట్టే. ఇప్పుడు అయితే 3 అంటే 2వ విడత అయింది, ఇప్పుడు 3వ విడత అయింది. మామూలుగా హోటల్ అక్కడ ఆడ ఈడ రైతులు కలుస్తారు కదా, ఏమనుకుంటారు? ఏమంటారు అంటే నిలుపుకుంటున్నా అని అనుకుంటున్నాం మేము. ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి అది రేపు ఎల్లుండి అయితే ఏర్పడుతుంది. అంది సంతోషం అయితే నాది ఒక్కడికి వస్తే నేను తిన్నట, అందరూ తింటే అందరికి మంచిగా ఉంటుంది. ఓకే, సరేనా? ఇంకా ఏమైనా మార్పులు ఏమైనా కావాలని చెప్పేసి అంటారు? ఇంకెట్లా ఏమైనా మార్పులు కావాలన్నా? ఇది ఇంకా మార్పులు కరెంటు అంటారు కానీ కరెంటు బాగానే ఉన్నది. కరెంటు విషయంలో అంటున్నారు కానీ కరెంటు కొద్దిగా బాగానే ఉన్నది. కానీ నైట్ ఇస్తలేడు కొద్దిగా. నైట్ కూడా కరెంట్ ఇస్తే పొద్దున దాకా ఉంటుంది కానీ నైట్ ఉండలేదు. నైట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కరెంట్ ఒకటి ఉండాలి. మళ్ళీ రైతు బంధు కూడా వేస్తలేడు. రైతు బంధు వేయాలి. గత ప్రభుత్వము టైంకి చెప్పిన టైంకు వానాకాలం సీజన్ కానీ యాసంగి సీజన్ కానీ టైంకి వేసింది. మరి ఇది ఎందుకు లేట్ అవుతుందని అని చెప్పేసి అది కొద్దిగా పరిశీలన చేస్తే బాగుంటుంది. రైతు బంధు ఒకటి. అయింది. ఎంత అయింది? 1,16,000. అందుకే సంతోషమా? సంతోషం. అంటే ప్రభుత్వం నిలుపుకుందా మాట? నిలుపుకున్నట్టే. అంటే రైతులకు ఉపయోగమైన ఈ రుణమాఫీ వల్ల ఇంకేమైనా ఉపయోగం. మూడో విడత రేపు స్టార్ట్ చేస్తాడు కదా, 2 లక్షలు. 2 లక్షలు అయిపోయినంటే సంతోషమేనా? అంటే రైతులు లబ్ధి పొందినట్టేనా దీనివల్ల? చాలా లబ్ధి పొందినట్టు. అంటే ప్రభుత్వం ఈ 2 లక్షలతో పెద్ద ఒరిగింది ఏం లేదు రైతులకు అని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే రైతులకు 2 లక్షలు అనేవి ఉపయోగమా లేదంటే ఉట్టి ముచ్చట్నే? ఉపయోగమేనా? ఓకేనా, సరే.